నువ్వు కూర్చో తల్లి, ఏదో తప్పైందిలే. నమస్కారం. చాలామంది ఏమనుకుంటారంటే విఐపీలు అంటే మేము ముందర చైర్లో కూర్చోవాలనుకుంటారు. అది కాదు విఐపీ. మీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఇది మనం జరుపుకుంటున్న మన తాడిపత్రిలో మన బాధ్యత, అందరినీ కూర్చోబెట్టే బాధ్యత మంది. తప్పు లేదులేండి. పదవి శాశ్వతం కాదు. మనం కూడా అట్లే కూర్చోవలసి వస్తుంది, సీట్లు ఎత్తుక్కుంటూ కూర్చోవలసి వస్తుంది ఒక దినం. అర్థమైందా? అదే చెప్తానంటే ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి పోతే ఒక్కొక్క కార్డు ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుందప్ప? ఈ కాలంలో 10 రూపాయలతో స్టార్ట్ అయ్యి 3000 వరకు పోతుంది. కానీ నా గొప్పతనం నేను చూపించుకుంటాను. 3000 రూపాయలు కార్డు ఇచ్చే నేను రోజు ఇది తగు. నాకు ప్రతి పెళ్ళి కార్డు వచ్చినప్పుడు తగు. దయచేసి చెప్పండి. మరి దగ్గర దగ్గర నా వయసు ఇంకా అంత 60 ఏళ్ళ పెళ్ళిళ్ళన్నీ అట్లా జరగలే. మీకు ఈరోజు డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పి బెంగళూరు నుంచి తెప్పిస్తారు ఆడపిల్లలని. మా పిల్లలు అట్లా జరగలే. మా ఇంట్లో చిన్న పిల్లలు, కొద్దిగా వయసులో ఉండే పిల్లలు బాగా వడ్డానాలు గిడ్డానాలు వేసి, అంటే ఇప్పుడు కనిపించే వడ్డానాల స్వామి నిజం అనుకోద్దండి. నేను మన అత్యాన్ని నేను మన ఇదైపోయింది. మా కజన్ చిన్నది పాపం ఏదో పెళ్ళి కొట్టి వచ్చింది, ఉదయం చేస్తుంది. అది పక్క వీళ్ళు చేరా నాన్న బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నీ అంటే, మా అమ్మ ఎవరికి చెప్పొద్దు మా అమ్మ అని. ఏం రా అంటే ఏమన్నా నేను బయటకు ఎందుకు చెప్పి తెచ్చుకుందేమో బంధువులు దాన్ని అట్లా చెప్పలే. మామ నాకు మేకప్ చేసిన ఆమె ఇవన్నీ పెట్టింది మామ అని. అందుకే అప్పుడైతే నిజంగా ఓడి ఉంటాడు, ఇప్పుడు లేదు. అప్పుడు ఏం చేస్తారంటే చిన్న పిల్లలు మన ఇంట్లో వాళ్ళని వాళ్ళకు ఏమిస్తాన్నారు తెలియదా మీకు? చేతికి ఏంటో ఇస్తాన్నారు రా. ఏంటి విచ్చిట్ ఎస్. ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు కూడా 4 ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే రండి పంపిస్తా. అంటే అటు సొంతానికి కాదు స్వామే, పెళ్ళి మళ్ళీ నాకు తెచ్చేయండి. ఎట్లయిపోతుంది మా మళ్ళీ పోద్దాము. నేను ఎప్పుడు ఎత్తుక్కుంటాడు ఈరాముట్టి ఆడుంది రా చేయరని. అట్లా ఇది మనం కండక్ట్ చేసుకుంటాను, మనది కాబట్టి మన బాధ్యత. అందరిని రమ్మన్యాం, వచ్చినారు. అందుకని ఇప్పటి నుంచి ఏం తొందర లేదు. మన వాళ్ళు మంచోళ్ళు, మళ్ళీ అట్లా చెప్పను, చాలా మంచోళ్ళు. వేరే వాళ్ళకన్నా నేను చూస్తుంటా, డిస్ట్రిక్ట్లో అంతా చూస్తుంటా. మీకు వాళ్ళకి కంపారిజన్ లేదు. ఇప్పటి నుంచి మనం ఏం కండక్ట్ చేసినా మీరందరూ బాధ్యత ఉంది, చేయండి దయచేసి. అదే నేను చెడ్డగా చెప్పడం లేదు. సరే, ఈరోజు ప్రోగ్రాం ఏదో దీనికి కొద్దిగా ఆ పుట్టినరోజు వచ్చి చాలా భక్తుడు. నేనంత భక్తుని కానీ సాయిబాబాకి. వాడు ఏదో నన్ను లోడబెట్టినాడు, వాడి భక్తితో నన్ను లోడబెట్టినాడు. లోడబెడితే ఏరా అంటే అన్నకు అర్థం బాగుంటుంది, అది అయిపోయింది ఇదంటే. సరే ఎట్లా ఇది మున్సిపాలిటీ స్థలం, మున్సిపాలిటీ స్థలంలో దీన్ని కట్టకూడదని కూడా చాలా వచ్చింది. అలానే గాయత్రి కూడా పలగొడతామన్నారు. అవన్నీ విడిచిపెట్టండి. ఒక మున్సిపాలిటీ స్థలంలో పార్కు వదిలిపెట్టిన దాంట్లో కొన్ని చేయొచ్చని నిబంధనలు ఉన్నాయి. సరే, మరి సాయిబాబు గారు దేవుడు, మరి ఆయన తలంపు తాడిపత్రిలో నేను ఒకటి కాదు ఉండేది, దగ్గర దగ్గర నాకు తెలిసి 3 ఉన్నాయి. పుట్లూరు పొప్పూరు రోడ్లో ఒకటి ఉంది,
ఘనంగా జరుగుతుంది. మన ఏటికాడ శివుని దాని పక్కన ఇది కూడా రావడం. నాకు ఎప్పుడు గుళ్ళు అవన్నీ కట్టాలంటే పోతే ఓల్డ్ శ్రీకృష్ణదేవరాయలు ఆ పెమ్మసాని వాళ్ళు వీళ్ళందరూ కట్టినారా అలా కట్టాలి. అదేందో సాయిబాబా గుళ్ళు అన్నీ గోపురాలు కట్టింటే అది వాళ్ళ ఇష్టము. ఈ మోడల్ వచ్చి కొద్దిగా జపనీస్ సిస్టంలో ఉంటుంది. పగోడా అంటారు. మళ్ళీ చేపిస్తున్నాం పైన కూడా ఇంకా కొద్దిగా ఆ పగోడా స్టైల్లో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ గ్లాసు ఇది దాని చేయడం జరిగింది. మరి దేవుడు, నేను ఎప్పుడు చెప్తుంటా, తాడిపత్రి పుట్టినోళ్ళు పుణ్యాత్ములు. చాలామందికి తలకాయ నొప్పి వస్తుంది చెప్తా పోతుంటే, ఎందుకంటే ఎప్పుడు చెప్పినా చెప్తుంటారు. నిజాం రాయలసీమలో ఇంత అభివృద్ధి చెందినటువంటి తాలూకా కాన్స్టిట్యున్సీ లేదు. మరి ఆ రోజు ఆ గుళ్ళు కట్టిన పెద్దోళ్ళకి అందరికీ ఇక్కడ శివాలయం ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని తలంపు వచ్చిందంటే ఆ కాలంలో చాలా 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 చూసేవాళ్ళు. ఇక్కడ ఏముంది, వాస్తు ఇది బలంగా ఉందా లేదా, అదే చెప్తుంటారు. విజయనగర సామ్రాజ్యం ఎందుకు వెలిసింది అక్కడంటే, శ్రీకృష్ణదేవరాయలు గారు ఇప్పుడు వేటకు పోయింటే కుందేలే కుక్కలు నరిగినాయని ఏదో కథ చెప్తారు. ఆ రోజు మరి ఈడ 2 గుళ్ళు వచ్చినాయి. 280 కిలోమీటర్లు వచ్చి 2 గుళ్ళు కట్టినారంటే ఇక్కడ ఏదో ఉంది. చెప్తుంటా ఫ్యాక్టరీలు కూడా కర్నూలు సైడ్లో మెటీరియల్ ఉంది, రా మెటీరియల్, ఫ్యాక్టరీలు ఏమో ఈడుండే. మరి అలానే మన నల్లబండలు గ్రెనైట్ కూడా, గ్రెనైట్ అయితే ఈ చుట్టుపక్కల ఏడలేవు. శ్రీకాకుళం, ఒంగోలు, ఇట్లా పోతే చిత్తూరు, ఇట్లా పోతే కర్ణాటక నుంచి వస్తుంది. ఎప్పుడు రా మెటీరియల్ ఆడుంటే ఆడేస్తారు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయని. అది దేవుని ఆశీస్సులు ఈ తాడిపత్రి మీద ఉన్నాయి. మరి నల్లబండలు గ్రెనైట్ లేకపోతే ఈ ఊరు లేదు. ఆ నల్లబండలు గ్రెనైట్తోనే ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. మరి సాయిబాబు కూడా 2 గుళ్ళు ఉండి మళ్ళీ 3వ గుడి కట్టించుకున్నాడంటే ఇక్కడ ఏదో ప్రభావం ఉంది. కాబట్టి ఆయన కూడా మరి ఏ రూపంలో మాకు తట్టిందో ఏమో కానీ సరే, నేను పోయినా నేను సాయి ఇట్లే కట్టాలా అట్లే కట్టాలా అని చెప్పిరి. ఇక్కడ చాలామంది ఉన్నాడు, సూర్యమున్నాడు. ఏమంటే నన్ను ఎప్పుడు ఒకటి చెప్తే ఏమన్నా నువ్వు ఎట్లబ్బా అంటాడు. మా వాడున్నాడు రాఘవ, మరి వానికి ఎట్లా తెలిసిందో ఏమో పాపం, బ్రహ్మాండంగా చేస్తాడు. నాకు అన్ని విధాల సహకారాలు అందిస్తాడు. సరే జైపూర్ పోయినాం. పోతే నేను దీనికన్నా పెద్దది కావాలని అడిగితే ఆ శిల్పి, సార్ చాలా కష్టం సార్, అది కాక నేను ఎక్కడ ఆ రాయిలో వేరే స్పాట్ ఉండకూడదని అడిగితే కష్టం సార్, నేను నీ కోరిక తీర్చలేను అని చూపించాడు. సరే ఇంకా 2 తిరిగితే ఆడ నాకు బంధువు ఉన్నాడు. అప్పటికే డిఐజీ వాడు ఫోన్ చేసినారే, నన్న ఎడున్నవరా, ఏం మామ వచ్చి కూడా చెప్పలేదు అంటే, మీ పోలీసులతో నాకెందుకురా, కానీ ఇప్పుడు పని వచ్చిందిరా అన్న. లాంబ్ తిప్పినాడు. పిలిపిస్తే మళ్ళీ ఇతనే వచ్చాడు, నేను కలిసిన ఆయన వచ్చాడు.
ద ఫెస్టివల్ దిస్ ఫెలో ఇస్ ద ఫస్ట్ నంబర్ 1 ఇన్ జైపూర్ అన్నాడు. వాడు అన్నాడు సాబ్ ఆకే బాత్ కియా మేరే సే మగర్ నై హోతా సాబ్ సాబ్ కా హిసాబ్ సే మై నై కర్ సక్తా హూం. ఏమరా అంటే నాకు రాయి చిక్కదు సార్ అన్నాడు. అప్పుడు అడిగినా నీకు ఎక్కడ చిక్కుతుంది రాయి చెప్పు అన్నా. వియట్నాంలో చిక్కుతుంది సార్ అన్నాడు. అక్కడ ఉంటాయి సార్ ఎంత ఇది కావాలన్నా కొందాం సార్ ఆడుకొని షిప్లో అంటే ఆ పోలీసు వాడు వచ్చినాడు కాడు వినుకున్నాడు లేదా సాయిబాబా ఈ బుద్ధి ఉండేవాడు కాదు ఇక్కడ ఆడు వండుకొని నాయనే తుమ్ లానా పడతా కర్నా పడతా అన్నాడు. 10 feet చేస్తా సార్ ఇంకా అంతకన్నా ఎక్కువ నేను చేయలేను ఎంత రాయొచ్చినా నేను చేయలేను ఎందుకంటే మయం కూడా ఎక్కి దాన్ని అది 7 feet ఇట్లుంది కాబట్టి కష్టం సార్ చెక్కాలంటే మాకు సరే ఒప్పుకున్నాక సాయిబాబా వాళ్ళు ఎట్లుంటే అట్లా చెప్తా అంటే నేను ఒప్పుకోలే నేను చెప్పినట్టు చేయాలా అన్న. ఇంకా పోలీసు వాడు ఉన్నాడు కదా వాడు ఏమనలేకపోయాడు. చలో కరింగే సాబ్ అన్నాడు. ఎలా కావాలంటే నేను ఒక అబ్బాయిని పిలుచుకుపోయింటే వాడిని అన్ని యాంగిల్లో కూర్చోబెట్టి ఇలా చేయాలన్నా. పాప వియట్నాం నుంచి తెచ్చాడు చేసినాడు. కానీ ఎప్పుడో ప్రతిష్ఠించాల్సింది కొన్ని ఒడుదొడుకుల వలన చేయలేకపోయినా. బట్ దేవుడు మంచోడు కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులు ఉన్నాడు కాబట్టి ఎంత ఖర్చు అయిందంటే దానికంతా ఇరిచిపెట్టండి. ఎక్కడివి డబ్బులు అంటే దానికంతా ఇరిచిపెట్టండి. ఎట్లా నా జన్మ ఎప్పుడు ధన్యమే. నేను నిజంగా చెప్తాను నాకు దేవుడిచ్చిన వరం ఈ తాడిపత్రి ప్రమాణం సాయిబాబా సాక్షిగా శివుని సాక్షిగా చెప్తాను. నేను దాని విషయంలో మనకి ఎవరికి లేదు. నాకు ఇచ్చినాడు దేవుడు. మీరు ఇచ్చినారు మిమ్మల్ని ఉన్నారే ఇటు ఇచ్చినారు దేవుడిని చేసినారు నన్ను. దేవుడు కాదు మీరు దేవుళ్ళు నేను సేవకున్నా. ఎందుకు మన మున్సిపల్ ఎలక్షనే చెప్పింది కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఎవరిని గెలిపిలే మీరు. మీ ఆదరణ ఉంది కాబట్టి నేను కూడా ఇట్లా చేస్తున్నా. సరే రావడం మొత్తం ఈ పార్కు కూడా మరి ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళకి ధన్యవాదాలు. చాలా కష్టపడ్డాము కానీ కష్టం అనిపించలే. వాడు కూడా చెప్పాడు సార్ నేను 2 రాళ్ళు తెప్పించుకుంటా సార్ ఎడన్నా ఏమన్నా అయితే సార్ అన్నాడు. కానీ ఎక్కడ ఏమీ కాలే బ్రహ్మాండంగా రావడం జరిగింది. ఒక్కటే ఒక్క రాయే. ఎందుకంటే ఈయన వచ్చాడే ఈయన వాళ్ళ దగ్గర అన్నీ ఎక్విప్మెంట్ ఉంటాయి బిఫోర్ గివింగ్ ఇది అదిను మళ్ళీ కనుక్కుంటారు వీళ్ళకు ఇది ఉంది ఎక్కడన్నా ఉందా ఏముంది ఎట్లుంది ఏమనేది. సరే ఏదో ఒకరోజు అట్టా చూస్తుంటే నాకు ఈయన అడ్రస్ తెలిసింది. చూద్దామని అడిగా. పాపం నన్ను చెప్పుకొని వచ్చినాడు. నేను లేని ఊర్లో కూడా రావటం చూడడం జరిగింది. ఆయన దగ్గర ఎక్కడైనా రాయి కలిసినా వాళ్ళకి ఎక్విప్మెంట్ ఉంది వాళ్ళ దగ్గర. ఎట్లా అంటే అట్లా చేయకూడదు వీళ్ళు. మళ్ళీ అహ్మదాబాద్ పోయి నాకు ఫోన్ చేసినాడు సాబ్ बहुत अच्छा है ये बराबर है ఇట్ కెన్ బి సెలెక్టెడ్. సరే ఆయన మనకు వచ్చి పాపం అంతా చూసుకొని పోయి సెలెక్ట్ చేస్తారు. మనకు కూడా గొప్పతనమే కదా మన ఊరికి గొప్పతనం. ఎవరికంటే వాళ్ళకి అవార్డు లేరు ఎట్లా అంటే అట్లా ఇయ్యరు. ఈజ్ రికగ్నైజ్డ్ బై ద వరల్డ్. సో ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏమే పాపం చూసి ఈరోజు గురువారం కదా మామూలుగా దేవుడికి మనం సాయిబాబాని గురువారం నేనేమన్నా ఈయన గురువారం చూసుకొని వచ్చినాడు అంటే ఇప్పుడు చెప్తాన్నాడు. సార్ ఈరోజు నాకు సాయిబాబా పుట్టబడితే ఇది వచ్చి ఇప్పుడే ఫోటో వచ్చింది సార్ హారతి ఇచ్చే ఫోటో నేను ఇప్పుడే చూసుకున్నా.
ఎంత ఇది కోఇన్సిడెంట్ సార్. ఈరోజు మంచి ఆశ్వేష డే అంటే నువ్వు చూసుకొని వచ్చినావు నేను అనుకుంటా, లేదు సార్ ఇంటికి వచ్చినాక అభి బతాయినా సార్ హారతి ఇస్తాన్నారు సార్ అని చెప్పినాడు. అంటే చూడు అన్నీ కలిసి వస్తుంటాయి, మంచికి అన్నీ కలిసి వస్తాయి. మరి ఇదే కాదు, తాడిపత్రిని నాకు ఒక కోరిక, ఎక్కడ ఇన్ని గుళ్ళు ఇవన్నీ లేవు, దీని పేరు టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ. తాడిపత్రి మార్చలేము లే పేరు, తాడిపత్రి పేరు మార్చలేము. సో టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ అని నామకరణం చేయాలనుకుంటున్నాం. మీ అందరిని అడిగి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి ఎస్ అంటే అక్కడ శివుని కూడా అది కూడా బ్రహ్మాండంగా వచ్చింది. అక్కడ మన వైశాసు అమ్మవారిని పెడుతున్నారు. ఇంకా మేము ఏదో ఇండస్ట్రియల్ సూరముని మేమందరం అక్కడ ఇండస్ట్రీ ఉంది కాబట్టి అక్కడ ఒక ఆ ఇండస్ట్రీస్కి సంబంధించిన అవి చేయాలని ప్రయత్నంలో జరుగుతుంది. ఇంకా సద్దెల్దిన రోడ్లో వచ్చే అన్ని మతాలది సాయిబాబా దగ్గర ఉంటుంది పుట్టబడితే, ఆ సిస్టంలో అది చేయాలన్నాం, చేస్తాం. అలానే మరి దేవుడి దయ వలన శివాలయం కూడా కొద్దిగా కళ్యాణ మండపం పోయినది, దాన్ని చేపించారు. సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ మాట్లాడినాను. మేమంతా బ్లాకులు కూడా తెచ్చినాం, పెద్ద పెద్ద బ్లాకులు తెచ్చినాము. ఆ గోడ ఉంది కదా వెనకల్ది, అది తీసేసి ఎన్నికి కట్టాలని. కానీ అక్కడ ఏం ముట్టాలన్నా కానీ పర్మిషన్ కావాలి. నేను ఆ రోడ్డు వేసి ముగ్గులు వేసేటి నా మీద కేసు పెట్టినారు. పెడితే పెట్టిన ఏం కావాలి, 140,000 ఇది ఒకటి, అర్థం లేదు. కానీ బాధాకరం ఏమంటే మన నవరాత్రులు కూడా బాగా జరగలే. మరి ఎందుకు జరగలేదు మీరే చెప్పండి. బాగా జరిగినా మా ఆడపిల్లలు చెప్పాలా, బాగా జరిగినాయి పోయింది సార్ మన నవరాత్రులు చెప్పాలా. అసలు మననే ఏమైంది చింతల వెంకట స్వామిలో ఎంతమంది వచ్చినారు చేతులు ఎత్తండి. నమస్కారం. ఏం చేస్తున్నారు ఇళ్ళల్లో? హౌస్ వైఫ్ అంటే ఏమి ఇంట్లో కూర్చొని కాదు. హౌస్ వైఫ్ అంటే ఒక మంచి అడ్మినిస్ట్రేటర్. మొగుడు తెచ్చి ఒక 10,000, కొందరికి 10,000 ఇస్తారు, కొందరికి 5,000 ఇస్తారు, కొందరికి 50,000 ఇస్తారు ఇల్లు జడపమంటే. మీరు 30 రోజులు ఒక రాసుకుంటారు. ఎందుకు ఇంట్లోనే కూర్చుంటున్నారు? రండి బయటికి, సమాజ సేవ చేయండి. మీకు తెలుసో దేలో మీకు బీపీలు గీపీలు ఎందుకు వస్తాయంటే వేరే ఆలోచన లేదు. ఎలా చంపాయాలా, కొడుకును ఎలా పెంచాలనేది కూడా లేదు. వాడు ఎట్ట తిరిగి చదువుకొని వాడు ఇంజనీర్ అయ్యి ఇదే దేశంలో ఉన్నారు. కానీ మా ఇంటి ముందర పెద్ద గ్రౌండ్ ఇది. మేము చిన్నప్పుడు మేమంతా బాల్ కోసం పరిగెత్తేవాళ్ళం వెనకలు నిలుచుకొని. ఈరోజు చెప్తున్నా కొందరు ఉన్నారు తల్లుల్లో, ఆడ మా ఇంటి దగ్గర స్కేటింగ్ ఉంది. నేను చూస్తుంటా అదే పనిగా పిలుచుకొని వచ్చి వాళ్ళకు ఆ స్కేటింగ్ నేర్పించడము ఇంకోటి నేర్పించడము జరుగుతుంది. మీలో ఎంతమంది ఉన్నారు యాక్టివ్గా చెప్పండి. చదువు నో మోర్, చదువు ఫ్యూచర్ నో మోర్. ఇంకా 1 సంవత్సరం తర్వాత దీన్ని ఏఐతో చెక్కాల్సి పనిలే. ఒక టూల్కు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఫీడ్ చేస్తానే. నేను చైనాకు పోయినా, మీరందరూ టైలరింగ్ తెలిసి ఉంటుంది. ఏమ్మా టైలరింగ్ ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. రైట్, గుడ్. ఎన్ని బాబిన్స్ ఉంటాయి? బాబిన్ అంటే తెలుసా? నేను కుడతా. ఎస్, బాబిన్ అంటే అమ్మా మీ మిషన్కి ఎన్ని ఉన్నాయి?
ఒకటేనా? మా ఇంట్లో మిషన్ 24 ఉన్నాయి. నవ్వద్దండి. నీ ఫోటో ఇస్తే ఫీడ్ చేస్తే ఇట్ విల్ కమ్ అవుట్ ఆన్ ద కర్చీఫ్ విత్ డిఫరెంట్. ఇప్పుడు ఏమొచ్చింది? నేను చైనాకు పోయినాడు అంటే మా ఇంట్లో అంటే మా ఇంట్లో లేదు, మళ్ళీ అట్ట అనుకుంటే మళ్ళీ వచ్చారు రేపు నుంచి ఫోటో తీసుకొని వచ్చి లేదు. నేను చూసిన కొద్దిగా ఎక్కువ భావించుండేది మనకు కూడా చిక్కుతాయి. మీకు కావాలంటే జుల్కి మిషన్లో ఉంటాయి, నేర్చుకోండి. ఇంట్లో కూర్చొని ఏమి సమాజానికి సేవ చేయకుండా ఎలా గడుపుతారు మీరు? నాకైతే ఒక్కరు కూడా జవాబు ఇలే. ఫోన్ నంబర్లు ఇచ్చారు, ఏం సేవ్ చేయమంటే ఏం చేయాలండి? మనము మీ తాతలకు మీ నాన్నలకి కనీసం 3-4 ఉండేవాళ్ళు. మీకు పర్మనెంట్గా ఉండే కూలీ ఉన్నాడా? మీ ఇళ్ళలో పర్మనెంట్గా ఉండేవాళ్ళు ఉన్నారా? అంతా అవర్ వాయిస్. ఆ అమ్మాయి ఈజీగా 5-6 మంది ఇళ్ళల్లో పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే అట్లుంది పరిస్థితి. పెద్దగా పెట్టుకోవాలంటే చాలా డబ్బులు కావాలి. రండి, బయటికి రండి దయచేసి. మీరందరూ వస్తే నందనవనం అవుతుంది. ఏమవుతుంది? తాడిపత్రి. ఇప్పుడే శ్మశానం కూడా అన్నీ పాల్గొట్టినాం. నన్ను పోలీసు స్వామి నువ్వేమో ఊళ్ళో రగడ తెస్తావండ్రి. మా ఊరు ఇట్టే చెప్పిన, మా ఊరోళ్ళు మంచోళ్ళు. నా మీద వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. ఏం చేసినా ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి చేస్తాడనే నమ్మకంతో ప్రమాణంగా ఒక్కరు రాలే. కానీ మేము రోజు ఫీల్ అయ్యేవాళ్ళం, ఏందిరా నాయన తండ్రి అని. కొన్ని రోజుల తర్వాత ఈ ముస్లింలను కలిసిన ఇదే సాయిబాబా గుడిలో కూర్చోండి, నాయనా ఎంత మంచి పని చేసినావు నాయనా అని ఒక ముస్లాం వచ్చి, ఏం చేసినానో పని అనుకుంటే, నాయనా ఎంత పుణ్యాతుడు నాయన. మా నాన్నగారిని మా ఇంట్లో వాళ్ళని పూడ్చినాం, కానీ నీకేం పని ఉంది అవన్నీ తీసి ఆ ఎముకలన్నీ చేర్చి, స్వామి మనం 4 చేసినాం సురుమని 4 శాస్త్రోక్తంగా చేసి మళ్ళీ దాన్ని అన్ని అస్థిలను కాల్చి వ్యాన్లు ఇచ్చి అంతా చేసి ఎక్కడికి పంపించినాం? కాశీకి పంపించినాం. ఆడవే అంతా చేసి వచ్చినారు. చాలామంది లేడీస్ నాతో అన్నారు, అయినా మేము చేయని పని మీరు చేసినారని. కానీ నేను రోజు ఏమనుకున్నది, ఇది అడి వరకు పోతుంది అనుకున్నా. ఇప్పుడు మొదలుపెట్టినాం, మొత్తం 8 ఎకరాల్లో గార్డెన్ చేస్తున్నాం. మీరు ఆడపిల్లలకు ఒక సపరేట్గా అన్నీ కడుతున్నాం, రూమ్స్, బాత్రూమ్స్, లెట్రిన్స్ అన్నీ కడుతున్నాం. మగవాళ్ళకు కూడా అన్నీ చేస్తున్నాం. మనకు నామదారులు, మోడోళ్ళు అని ఏంటంటే ఉన్నాయి. ఆ సిద్ధాంతంతోనే అన్నీ కట్టిస్తున్నాం. ఇది ఎక్కడ జరగదు. ఆల్రెడీ పైప్ లైన్ వేసినాం. ఇప్పుడు చెట్లకు 9.5 లక్షలు అవుతుంది. దేవుడు ఎందుకో నాకు ఎట్ల తోటి తెచ్చిస్తాడు. మన ఒక ఆయన ఒక 20 రోజు పట్టినాడు, అన్నా నేను 20 లక్షలు ఇస్తా అన్నా, 20 లక్షలు ఇస్తా అని నా ఎంబడి పడినాడు. లేదులే అవసరం లేదులే, దానికి ఆల్రెడీ డబ్బులు ఆ దేవుడు ఇస్తున్నాడు, శివాలయం కోసం నీ డబ్బులు ఖర్చు పెడతా అని చెప్పిన. నిజంగా దేవుడు నాకేం కష్టం కలిపాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, రండి ముందుకు రండి, ఇంకా బాగా చేసుకుందాం. మీ యొక్క సహకారం ఉంటే ఏమవుతుంది? మా స్వామి ఒక ఆయన ఉన్నాడు ఈడ, ఆ పద్యం చెప్తావా? వద్దులే మా స్వామి, నీతో వద్దు.
ఎప్పుడు పోతే చెప్తాడు, నాయనా లాస్ట్ గుళ్ళో కూడా పూలు కొనుక్కొని రావడంలే, నువ్వు వేసిన చెట్లతో బిక్కొని వస్తానే ఆయన పద్యం పాడతాడు. ఎందుకో ఎవరంటే పిచ్చి. నన్ను ఈడ ఎవరు నిలబెట్టినారు? ఇప్పుడు ఎవరు నిలబెట్టినారు? మీరు. మేము రుణపడి ఉన్నాం. ఏ తప్పు చేసినా దేవుడు క్షమించడు. రండి, నాకు ఆడపిల్లలంటే తెలుసు, బాధలు సుఖాలు ఏమున్నా వాళ్ళ ద్వారానే మనకు వచ్చేది. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు చూడండి, ఒక మంచి పని చేయండి, ఆ రోజు నీ పరిస్థితి వేరే. మళ్ళీ ఈసారి మళ్ళీ ఒక ఫ్యామిలీ టైప్ ఇస్తే ఈసారి రాలేదని వద్దండి, లేదంటే మీ నంబర్లు ఇవ్వండి, చేద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు మీ చిన్న పిల్లలు ఉన్నారే, వాళ్ళ ఫ్యూచర్ బాగలేదు. ఎవరికైనా పరకబట్టే ధైర్యం ఉండేవాడు చేయెత్తండి. ఎవరు వాడు ఎత్తాను? గిరుకుంటానో ఎత్తానవా? ధైర్యం ఉంది ఎవరికైనా పరకబడతారా? నిన్న కూడా ఆ కాలనీ లేకపోతే అంత దోశలు వేసుకొని అవి వేసుకొని పిలిచిన అందరు రండి అని నేనే మొదలుపెట్టిన. ఏమి చేయి కడుక్కుంటే అయిపోయి కదా, స్టాండ్ చేయలేడు. ఎందుకు చేయెత్తలేకపోయినారు అంటే మీలో ధైర్యం లేదు. ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉన్నారు? పరకబడితే తప్ప. నేను ఇప్పుడు స్టూడెంట్స్ కూడా బయటికి తేవాలనుకుంటున్నా. వాడు ఇంటింటికి పోయి, అంటే ఎక్కువ కాదు, కొద్దిసేపు తలుపు తడతాడు, అమ్మా చెత్త బయటికి వేయద్దండి అమ్మా. చెప్పండి, ఎందుకు ఆ పిల్లోళ్ళని తెస్తాను బయటికి చెప్తాను, చేయెత్తండి. ఎవరన్నా జవాబు చెప్పగలరా? దీని విషయం ఎవరన్నా జవాబు చెప్పగలరా? ఎందుకు పిల్లోళ్ళను బయటికి తీసుకెళ్తానా? బయటికి తేవాలని ఉంది. చెప్పండి, ఎవరన్నా ఆడపిల్లలు చెప్పండి, మీ తోచని చెప్పండి. ఏనన్నా పిల్లలు ఏమంట? ముట్టుకోరు కాదు, నేను ముట్టుకోమంటాంలే. తలుపు తట్టి చేయొద్దండి అంటానా? అవును, ఎందుకు? ఏం చేయరు? నమస్కారం, లే, నువ్వు కరెక్ట్ పాయింట్ చెప్పినావు. లే తల్లి, ఏం కాదురా, మనమేరా. కరెక్ట్ చేయరు, కరెక్ట్. కనీసం వాడు ఏం చెప్తాడు, నేనేం చెప్తున్నా, ఇల్లు తలుపు తట్టి అమ్మా చెత్త బయటికి వేయద్దండి అని ఎత్తమనిలే. వాడు 3 సార్లు 10 సార్లు చెప్పినాక ఏం చేస్తాడు? వాడు ఏం చేస్తాడమ్మా? ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, కనీసం ఈరోజు నీకు ఇంకా ఉన్నారు చెత్త ఎత్తేసేవాడు, మున్సిపాలిటీ వాడు, పనికి మాలిన కొడుకులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, మున్సిపాలిటీలో పనిచేసే నా కొడుకు చెత్త నా కొడుకులు. మీ ఉద్దేశంలో మేము చెత్త నా కొడుకులం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో ఏమమ్మా వేసేది? సలాక్ 150 రూపాయలు. సలాకులు, లోటాలు, గిన్నెలు, స్పూన్లు 150 రూపాయలు వేసే సలాకు మీరు లోపలేస్తా అంటే మీరు కొన్న సలాకే ఇంకేమేరమ్మా? 160 రూపాయలు కొన్ని తింటే సోప్ బాక్స్ ఫ్రీ,
సోపు బాగా అది దాంట్లో ఉండే ప్లాస్టిక్ ఫ్రీ, దాన్ని మీరు కేర్ చేస్తారా చెప్పండి? ఈ కాలంలో అంటుందేమో, ఈ కాలంలో పిల్లలు ఎత్తారు కాదు, నువ్వు వేయద్దు బయటికి, వాడు ఎత్తాడు. నేను చెప్తే దడిగా ఉంది, నన్ను తిట్టుకుంటారు, వద్దులే. మీరంతా మారినారు, బ్రహ్మాండం. మీ అమ్మ లిప్స్టిక్ వేస్తానే, నువ్వు మారినావే. మార్పు రాకపోతే నేను ప్రమాణంగా సాయిబాబాతో చెప్తాను, నా దగ్గర నుంచి 20 రోజుల నుంచి బాలకృష్ణ పిఏలు నా చుట్టూ తిరుగుతున్నారు. నిన్న కూడా ఉన్నారు రాత్రి. ఎందుకు తెలుసా? వాళ్ళ ఊర్లో ఉండే చెత్త ఎట్లా తీసేయాలని. అనంతపూర్లో 24 కోట్లు ఇస్తారంట, మరి ఎవరిని ఎత్తుతారా? యాడేస్తారు దాన్ని? తీసిపోయి ఇంకోసారి వేసేదే. పాపం బాలకృష్ణ ఏదో సెగ్రిగేట్ చేసినాడు, అన్నా ఒక 7,000 టన్నులు ఎట్లన్నా కానీ నువ్వు ఎల్లంటికి అమ్మి, ఆ 7,000 టన్నులు తేవాలంటే బాడికి ఎంత అవుతుందమ్మా? 2.5 కోటి. నువ్వు చెప్పినావు చూడు ఎత్తారనే. ఇప్పుడు పరగబడతారంటే ఎవరు ఎత్తకపోతురే? పర్మనెంట్ స్వీపర్కు 60,000, 50,000, 70, 80, 90, 100, 110, 120. ఎంత తల్లి? అమ్మా ఎంత తెలుసా జీతము? అమ్మా ఆడ మా టీపీఎస్ ఎవరు ఉన్నారా? మున్సిపాలిటీలో ఎవరున్నారైనా లేండి కొద్దిగా తిరుపాలంటే. నీకెంత జీతం? నీకు జీతం ఎంత? 64. నీ పర్మనెంట్ స్వీపర్కి ఎంత? ఏమంట? ఎంత? 1,20,000. అందుకే మీరందరూ వస్తే ఎందుకు ఇది టైం తీసుకున్నానంటే, ఏం మాట్లాడేది నేను ఎక్కువ లేదు కాబట్టి కనీసం మీ మీద నమ్మకం ఉంది. చూడి మరి ఎంతమంది ఉన్నారు ఈ ఊళ్ళో ఆడవాళ్ళు, మీరు ఎంత గౌరవంగా వచ్చినారు, మీ మీద గౌరవం ఉంది. రండి ముందుకు రండి, ఈడుండే 25 మంది రండి, చూపిస్తారు ఎట్టుంటుందో. నేను బాధపడేదంతా ఫ్యూచర్లో బాగలేదు మన పిల్లల పరిస్థితి, మనకు రాకూడదు ఆ శ్రమ. నెక్స్ట్ టైం వస్తారు చూడండి ఎలా ఉంటుందో. రండి, బయటికి రండి. విల్ మేక్ ఏ బ్యూటిఫుల్ తాడిపత్రి. బాగాలేదా ఇది? వేరే గుళ్ళు ఇట్లుంటాయా? మరి సిస్టమ్ ఆఫ్ ఇక్కడ ఉండేది. మీరు వస్తే కూడా ఇక్కడ పేపర్ వేరు చూసారు, గాయత్రి గుడిలో కూడా వేరు. గాయత్రి గుడి వచ్చినా కానీ మీ గుళ్ళన్నీ మారినాయి. ఓ స్వామి చెప్పు, పదామనండి మీ గుళ్ళన్నీ ఎట్లున్నాయో. ఎస్, మార్పు రావాలంటే ఒకటి బాగుందంటే అందరూ తయారవుతారు. రైట్. మరి ఈరోజు గురించి మనం చెప్పుకోవాల. పాపం ఈ పెద్ద ఆయన వచ్చి పవన్ షోల్గాంకర్, आपका नाम వచ్చానా? పవన్ సోలంకి. అహ్మదాబాద్ ఆయన ఇండియా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఆయన ప్రెసిడెంట్. And you are the member of some World Guinness Book also? World Records of India. World Records of India, but you are not connected with the Guinness Book of World Records? No. Earlier I am working with, but not now. So, మరి ఈయన రావటం ఏదో ఫోన్ చేస్తే పాపం సడన్గా వచ్చేసినాడు. ఒకరోజు నేను లేను, చూసుకున్నాడు. మళ్ళీ పోయినాక రెడ్డి సాబ్ మై సబ్ చెక్ కర్యా,
బ్యూటిఫుల్గా ఉంది. ఇట్స్ ఓన్లీ వన్ పీస్. ఇట్స్ ఓన్లీ వన్ పీస్. నో శివలంకర్ భాయ్, ఇట్స్ ఓన్లీ వన్ పీస్. సో ఇట్ కెన్ బి సెలెక్టెడ్ యాజ్ into the records. So we are grateful to you. Valem Urikiru. I think you have all the records of all the statues and all, no? Yeah, many. Yeah. దాని తర్వాతనే సెలెక్ట్ చేస్తారు. ఏంటంటే రికార్డ్ ఇస్తే ఆయన సూ చేస్తారు. సో మరి పాపం ఇంట్రెస్ట్గా రావడం జరిగింది, మళ్ళీ రెండోసారి రావడం. మరి ఈరోజు చూడే సాయిబాబా గురువారం అది రావడం, లాడ్జ్లో చూసుకున్నాడ వచ్చిందంట బొమ్మ అని ఇప్పుడు నాకు చెప్తాను, క్యాయే కైకు అని. సో ఇది కూడా ఒక ఆస్పిషియస్ నై సాబ్, ఇట్స్ అన్ ఆస్పిషియస్ డే ఫర్ అస్. మీరందరూ అన్ని విధాల ముందుకు రండి. ఏజ్కు బార్ లేదు. నా గురించి ఏమన్నా నా హెల్త్ ఎంత బాగుందో ఎవరన్నా చెప్పాలంటే సూర్యుమని చెప్తాడు. మీకు ఎవరికి తెలియదు నా పరిస్థితి. అంత ఎంత నా భార్య చెప్తాను, నాకు కొడుకు చెప్తాడు లేదు నాకు తెలియదు. వాడు ఎంతసేపు ఉన్నా నాన్న నాకు అది చూడు అంటాడు వాడు. మీరు చేసినది వాణి మీద కూడా నమ్మకం ఉండే మీరు చేసినారు. నేను రోజు చెప్తా, అంతకుముందు బాగుండే ఈయన ఇది బరువు అయినా ఇవనికి. డెఫినెట్గా హీల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్, ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. మా బ్లడ్ తాడిపత్రిలో అందరూ మంచోళ్ళు. నేను తిడతానే ఉంటా మిమ్మల్ని, యు ఆర్ ఆల్ గుడ్. అందుకే ఇలా ఉంది. నిన్ననే మా పిల్లోళ్ళంతా పోయినారు. ఏమ్మా ఎక్కడ పోయినరు తల్లి? విజయవాడకు పోయినారు. తాడిపత్రి అంటే ఏమంటారు? జేసీబీ కాదు, వద్దులేప మీతో ఉంటారు. నిజంగా అదే మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మన అమ్మాయి అధ్యక్షుడు ఏదో దానికి డైరెక్టర్ అయితే చూసానే, ఓ తాడిపత్రి ఏం లేదు నమస్కారం అన్నట్ట. భాస్కర్తో మళ్ళీలే నీకు నమస్కారం పెట్టినాడు లేదు తాడిపత్రి అంటానే. సో రైట్, మరి आप क्या तो बात करते थोड़ा? हाँ, बात करेंगे और सर्टिफिकेशन का. సో పెద్ద ఆయన రెండు మాటలు చెప్తా. ఎందుకంటే ఆడవాళ్ళకి కొంత బరువు అయింది, అప్పుడు వెళ్ళిపోతున్నారు. సరే ఏమే వద్దు, ఇంకా టైం తీసుకోను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు కూర్చో తల్లి, ఏదో తప్పైందిలే. నమస్కారం. చాలామంది ఏమనుకుంటారంటే విఐపీలు అంటే మేము ముందర చైర్లో కూర్చోవాలనుకుంటారు. అది కాదు విఐపీ. మీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, ఇది మనం జరుపుకుంటున్నాం మన తాడిపత్రిలో, మన బాధ్యత అందరినీ కూర్చోబెట్టే బాధ్యత మంది. తప్పు లేదులేండి, పదవి శాశ్వతం కాదు. మనం కూడా అట్లే కూర్చోవలసి వస్తుంది, సీట్లు ఎత్తుక్కుంటూ కూర్చోవలసి వస్తుంది దినం. అర్థమైందా? అదే చెప్తానంటే ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి పోతే ఒక్కో కార్డు ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుందప్ప, ఈ కాలంలో 10 రూపాయలతో స్టార్ట్ అయ్యి 3000 వరకు పోతుంది. కానీ నా గొప్పతనం నేను చూపించుకుంటాను. 3000 రూపాయలు కార్డు ఇచ్చే నేను రోజు ఇది తగు, నాకు ప్రతి పెళ్ళి కార్డు వచ్చినప్పుడు తగు. దయచేసి చెప్పండి. మరి దగ్గర నా వయసు ఇంకా అంత 60 ఏళ్ళ పెళ్ళిళ్ళన్నీ అట్లా జరగలే. మీకు ఈరోజు డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పి బెంగళూరు నుంచి తెప్పిస్తారు ఆడపిల్లలని. మా పెళ్ళిళ్ళు అట్లా జరగలే.
మా ఇంట్లో చిన్న పిల్లలు కొద్దిగా వయసులో ఉండే పిల్లలు బాగా వడ్డానాలు గిడ్డానాలు వేసి అంటే ఇప్పుడు కనిపించే వడ్డానాల స్వామి నిజం అనుకోద్దండి. నేను మన అత్యాన్ని నేను మన ఇదైపోయింది. మా కజన్ చిన్నది పాపం ఏదో పెళ్ళికుంటే వచ్చింది, ఉదయం చేస్తుంది. అది పక్క పిలిచి చేరా నాన్న బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నీ అంటే మామ ఎవరికి చెప్పొద్దు మామ ఆయన. ఏం రా అంటే ఏమో నేను బయటకి ఏం చెప్పి తెచ్చుకుందేమో బంధువులు అన్నీ అట్ట చెప్పలే మామ, నాకు మేకప్ చేసిన ఆమె ఇవన్నీ పెట్టింది మామ ఆయన. అందుకే అప్పుడైతే నిజంగా ఓళ్ళు ఉంటాడు, ఇప్పుడు లేదు. అప్పుడు ఏం చేస్తాంటారంటే చిన్న పిల్లలు మన ఇంట్లో వాళ్ళని వాళ్ళకు ఏమిస్తాన్నారు తెలియదా మీకు? చేతికి ఏంటో ఇస్తాన్నారు రా. ఏంటి ఇచ్చిట్టంటే ఎస్, ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు కూడా 4 ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే రండి పంపిస్తా అంటే అటు సొంతానికి కాదు స్వామే, పెళ్ళి మళ్ళీ నాకు తెచ్చేయండి. ఎట్లయిపోయిందండి మా మళ్ళీ పోతాము. నేను ఎప్పుడు ఎత్తుక్కుంటాడు ఈరాముట్టి ఆడుంది రా చేయరని. అట్లా ఇది మనం కండక్ట్ చేసుకుంటాను, మనది కాబట్టి మన బాధ్యత. అందరిని రమ్మన్నాం, వచ్చినారు. అందుకని ఇప్పటి నుంచి ఏం తొందర లేదు. మన వాళ్ళు మంచోళ్ళు, మళ్ళీ అట్లా చెప్పను, చాలా మంచోళ్ళు. వేరే వాళ్ళకన్నా నేను చూస్తుంటా, డిస్టిక్లో అంతా చూస్తుంటా. మీకు వాళ్ళకి కంపారిజన్ లేదు. ఇప్పటి నుంచి మనం ఏం కండక్ట్ చేసినా మీరందరూ బాధ్యత ఉంది, చేయండి దయచేసి. అదే నేను చెడ్డగా చెప్పడం లేదు. సరే, ఈరోజు ప్రోగ్రాం ఏదో దీనికి కొద్దిగా ఆ పుట్టినరోజు వచ్చి చాలా భక్తుడు, నేనంత భక్తుని కానీ సాయిబాబాకి. వాడు ఏదో నన్ను లోడబెట్టినాడు, వాడి భక్తితో నన్ను లోడబెట్టినాడు. లోడబెడితే ఏరా అంటే అన్నకు అర్థం బాగుంటుంది, అది అయిపోయింది ఇదంటే. సరే ఎట్లయితే మున్సిపాలిటీ స్థలంలో దీన్ని కట్టకూడదని కూడా చాలా వచ్చింది. అలానే గాయత్రి కూడా పలగొడతామన్నారు. అవన్నీ ఇడిచిపెట్టండి. ఒక మున్సిపాలిటీ స్థలంలో పార్కు వదిలిపెట్టిన దాంట్లో కొన్ని చేయొచ్చనే నిబంధనలు ఉన్నాయి. సరే, మరి సాయిబాబు గారు దేవుడు, మరి ఆయన తలంపు. తాడిపత్రిలో నేను ఒకటి కాదు ఉండేది, దగ్గర నాకు తెలిసి 3 ఉన్నాయి. పొప్పూరు రోడ్లో ఒకటి ఉంది, ఘనంగా జరుగుతుంది మన ఏటికాడ శివుని దాని పక్కన. ఇది కూడా రావడం. నాకు ఎప్పుడు గుళ్ళు అవన్నీ కట్టాలంటే పోతే ఓల్డ్ శ్రీకృష్ణదేవరాయలు, ఆ పెమ్మసాని వాళ్ళు వీళ్ళందరూ కట్టినారే అలా కట్టాలి. అదేందో సాయిబాబా గుళ్ళు అన్ని గోపురాలు కట్టింటే అది వాళ్ళ ఇష్టము. ఈ మోడల్ వచ్చి కొద్దిగా జపనీస్ సిస్టంలో ఉంటుంది. పగోడా అంటారు. మళ్ళీ చేపిస్తున్నాం పైన కూడా ఇంకా కొద్దిగా ఆ పగోడా స్టైల్లో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ గ్లాసు ఇది దాని చేయడం జరిగింది. మరి దేవుడు, నేను ఎప్పుడు చెప్తుంటా, తాడిపత్రి పుట్టినోళ్ళు పుణ్యాత్ములు. చాలామందికి తలకాయ నొప్పి వస్తుంది చెప్తా పోతుంటే, ఎందుకంటే ఎప్పుడు చెప్పిన చెప్తుంటారు. నిజాం రాయలసీమలో ఇంత అభివృద్ధి చెందినటువంటి తాలూకా కాన్స్టిట్యున్సీ లేదు. మరి ఆ రోజు ఆ గుళ్ళు కట్టిన పెద్దోళ్ళకి అందరికీ ఇక్కడ శివాలయం ఒకటి, వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని తలంపు వచ్చిందంటే ఆ కాలంలో చాలా 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 చూసేవాళ్ళు.
ఇక్కడ ఏముంది, వాస్తు ఇది బలంగా ఉందా లేదా? అదే చెప్తుంటారు విజయనగర సామ్రాజ్యం ఎందుకు వెలిసింది అక్కడంటే, శ్రీకృష్ణదేవరాయలు గారు ఇప్పుడు వేటకు పోయింటే కుందేలే కుక్కలు నరిగినాయని ఏదో కథ చెప్తారు. ఆ రోజు మరి ఈడ 2 గుళ్ళు వచ్చినాయి. 280 కిలోమీటర్లు వచ్చి 2 గుళ్ళు కట్టినారంటే ఇక్కడ ఏదో ఉంది. చెప్తుంటా ఫ్యాక్టరీలు కూడా కర్నూలు సైడ్లో మెటీరియల్ ఉంది, రా మెటీరియల్, ఫ్యాక్టరీలు ఏమో ఈడుండే. మరి అలానే మన నల్లబండలు గ్రెనైట్ కూడా, గ్రెనైట్ అయితే ఈ చుట్టుపక్కల ఏడలేవు. శ్రీకాకుళం, ఒంగోలు, ఇట్లా పోతే చిత్తూరు, ఇట్లా పోతే కర్ణాటక నుంచి వస్తుంది. ఎప్పుడు రా మెటీరియల్ యాడ్ ఉంటే ఆడ వేస్తారు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయని. అది దేవుని ఆశీస్సులు ఈ తాడిపత్రి మీద ఉన్నాయి. మరి నల్లబండలు గ్రెనైట్ లేకపోతే ఈ ఊరు లేదు. ఆ నల్లబండలు గ్రెనైట్తోనే ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. మరి సాయిబాబు కూడా 2 గుళ్ళు ఉండి మళ్ళీ 3వ గుడి కట్టించుకున్నాడంటే ఇక్కడ ఏదో ప్రభావం ఉంది. కాబట్టి ఆయన కూడా మరి ఏ రూపంలో మాకు తట్టిందో ఏమవుతే కానీ సరే. నేను పోయినా, నేను సాయి ఇట్లే కట్టాలా అట్లే కట్టాలా అని చెప్పిరి. ఇక్కడ చాలామంది ఉన్నాడు, సూర్యమున్నాడు. ఏమంటాడు నన్ను ఎప్పుడు ఒకటి చెప్తే ఏమన్నా నువ్వు ఎట్లబ్బా అంటాడు. మావాడున్నాడు రాఘవ, మరి వానికి ఎట్లా తెలిసిందో ఏమో పాపం, బ్రహ్మాండంగా చేస్తాడు. నాకు అన్ని విధాల సహకారాలు అందిస్తాడు. సరే జైపూర్ పోయినాం. పోతే నేను దీనికన్నా పెద్దది కావాలని అడిగితే ఆ శిల్పి, సార్ చాలా కష్టం సార్, అది కాక నేను ఎక్కడ ఆ రాయిలో వేరే స్పాట్ ఉండకూడదని అడిగితే కష్టం సార్, నేను నీ కోరిక తీర్చలేను అని అది చూపించాడు. సరే ఇంకా 2 తిరిగితే ఆడ నాకు బంధువు ఉన్నాడు. అప్పటికే డిఐజీ వాడు. ఫోన్ చేసినారే, నన్న ఎడున్నవరా, ఏం మామ వచ్చి కూడా చెప్పలేదు అంటే, మీ పోలీసులతో నాకెందుకురా, కానీ ఇప్పుడు పని వచ్చిందిరా అన్న. లాంబ్ తిప్పినాడు. పిలిపిస్తే మళ్ళీ ఇతనే వచ్చాడు, నేను కలిసిన ఆయన వచ్చాడు. ద ఫెస్టివల్ దిస్ ఫెలో ఇస్ ద ఫస్ట్ నంబర్ 1 ఇన్ జైపూర్ అన్నాడు. వాడు అన్నాడు, సాబ్ ఆకే బాత్ కియా मेरे से, मगर नहीं होता साहब का हिसाब से मैं नहीं कर सकता हूँ. ఏమరా అంటే నాకు రాయి చిక్కదు సార్ అన్నాడు. అప్పుడు అడిగినా నీకు ఎక్కడ చిక్కుతుంది రాయి చెప్పు అన్నా. వియట్నాంలో చిక్కుతుంది సార్ అన్నాడు. అక్కడ ఉంటాయి సార్, ఎంత ఇది కావాలన్నా కొందాం సార్. ఆడుకొని షిప్లో, అంటే ఆ పోలీసు వాడు వచ్చినాడు కాడు వినుకున్నాడు, లేదా సాయిబాబా ఈ బుద్ధి ఉండేవాడు కాదు ఇక్కడ. ఆడు వండుకొని నాయనే తుమ్ లానా పడతా కన్నా పడతా అన్నాడు. 10 ఫీట్ చేస్తా సార్, ఇంకా అంతకన్నా ఎక్కువ చేయలేను, ఎంత రాయి వచ్చినా నేను చేయలేను, ఎందుకంటే మయం కూడా ఎక్కి దాన్ని అది 7 ఫీట్ ఇట్లుంది కాబట్టి కష్టం సార్ చెక్కాలంటే మాకు. సరే ఒప్పుకున్నాం. ఒప్పుకున్నాక సాయిబాబా వాళ్ళు ఎట్లుంటే అట్లా చెప్తానంటే నేను ఒప్పుకోలే, నేను చెప్పినట్టు చేయాలా అన్న. ఇంకా పోలీసు వాడు ఉన్నాడు కదా, వాడు ఏమనలేకపోయాడు. చలో కరింగే సాబ్ అన్నాడు. ఎలా కావాలంటే నేను ఒక అబ్బాయిని పిలుచుకుపోయింటే వాడిని అన్ని యాంగిల్లో కూర్చోబెట్టి ఇలా చేయాలన్నా. పాప వియట్నాం నుంచి తెచ్చాడు, చేసినాడు. కానీ ఎప్పుడో ప్రతిష్ఠించాల్సింది కొన్ని ఒడుదొడుకుల వలన చేయలేకపోయినా. బట్ దేవుడు మంచోడు కాబట్టి, ఆయన యొక్క ఆశీస్సులు ఉన్నాడు కాబట్టి
ఎంత ఖర్చు అయిందంటే దానికంతా ఇరిచిపెట్టండి. ఎక్కడివి డబ్బులు అంటే దానికంతా ఇరిచిపెట్టండి. ఎట్లా నా జన్మ ఎప్పుడు ధన్యమే. నేను నిజంగా చెప్తాను, నాకు దేవుడిచ్చిన వరం ఈ తాడిపత్రి ప్రమాణం సాయిబాబా సాక్షిగా శివుని సాక్షిగా చెప్తాను. నేను దాని విషయంలో మనకి ఎవరికి లేదు. నాకు ఇచ్చినాడు దేవుడు. మీరు ఇచ్చినారు, మిమ్మల్ని ఉన్నారే ఇచ్చినారు, దేవుడిని చేసినారు నన్ను. దేవుడు కాదు, మీరు దేవుళ్ళు, నేను సేవకుని. ఎందుకంటే మన మున్సిపల్ ఎలక్షన్లో చెప్పింది, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఎవరిని గెలిపిలే మీరు. మీ ఆదరణ ఉంది కాబట్టి నేను కూడా ఇట్లా చేస్తున్నా. సరే రావడం మొత్తం ఈ పార్కు కూడా మరి ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళకి ధన్యవాదాలు. చాలా కష్టపడ్డాము కానీ కష్టం అనిపించలే. వాడు కూడా చెప్పాడు, సార్ నేను 2 రాళ్ళు తెప్పించుకుంటా సార్, ఎడన్నా ఏమన్నా అయితే సార్ అన్నాడు. కానీ ఎక్కడ ఏమీ కాలే, బ్రహ్మాండంగా రావడం జరిగింది. ఇది ఒక్క రాయే. ఎందుకంటే ఈయన వచ్చాడే, ఈయన వాళ్ళ దగ్గర అన్నీ ఎక్విప్మెంట్ ఉంటాయి బిఫోర్ గివింగ్ ఇది అదిను. మళ్ళీ కనుక్కుంటారు వీళ్ళకు ఇది ఉంది, ఎక్కడన్నా ఉందా, ఏముంది, ఎట్లుంది, ఏమని. సరే ఏదో ఒకరోజు అట్టా చూస్తుంటే నాకు ఈయన అడ్రస్ తెలిసింది. చూద్దామని అడిగా. పాపం నన్ను చెప్పుకొని వచ్చినాడు. నేను లేని ఊర్లో కూడా రావటం చూడడం జరిగింది. ఆయన దగ్గర ఎక్కడ రాయి కలిసినా వాళ్ళకి ఎక్విప్మెంట్ ఉంది వాళ్ళ దగ్గర. ఎట్లా అంటే అట్లా చేయకూడదు వీళ్ళు. మళ్ళీ అహ్మదాబాద్ పోయి నాకు ఫోన్ చేసినాడు, సార్ బహుత్ అచ్చా హై, ఏ బరాబర్ హై, ఇట్ కెన్ బి సెలెక్టెడ్. సరే ఆయన మనకు వచ్చి పాపం అంతా చూసుకొని పోయి సెలెక్ట్ చేస్తున్నాడు. మనకు కూడా గొప్పతనమే కదా, మన ఊరికి గొప్పతనం. ఎవరికంటే వాళ్ళకి అవార్డు లేరు, ఎట్లా అంటే అట్లా ఇయ్యరు. ఈజ్ రికగ్నైజ్డ్ బై ద వరల్డ్. సో ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏమే పాపం చూసి, ఈరోజు గురువారం కదా, మామూలుగా దేవుడికి మనం సాయిబాబాని గురువారం, నేనేమన్నా ఈయన గురువారం చూసుకొని వచ్చినాడు అంటే ఇప్పుడు చెప్తాన్నాడు, సార్ ఈరోజు నాకు సాయిబాబా పుట్టబడితే ఇది వచ్చి ఇప్పుడే ఫోటో వచ్చింది సార్, హారతి ఇచ్చే ఫోటో నేను ఇప్పుడే చూసుకున్నా, ఎంత ఇది కోఇన్సిడెంట్ సార్, ఈరోజు మంచి ఆశ్వేష డే అంటే నువ్వు చూసుకొని వచ్చినావు. నేను అనుకుంటా, లేదు సార్ ఇంటికి వచ్చినాక అభి బతాయినా సార్ హారతి ఇస్తాన్నారు సార్ అని చెప్పినాడు. అంటే చూడు, అన్నీ కలిసి వస్తుంటాయి, మంచికి అన్నీ కలిసి వస్తాయి. మరి ఇదే కాదు, తాడిపత్రిని నాకు ఒక కోరిక, ఎక్కడ ఇన్ని గుళ్ళు ఇవన్నీ లేవు. దీని పేరు టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ. తాడిపత్రి మార్చలేము లే పేరు, తాడిపత్రి పేరు మార్చలేము. సో టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ అని నామకరణం చేయాలనుకుంటున్నాను. మీ అందరిని అడిగి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి ఎస్ అంటే అక్కడ శివుని కూడా, అది కూడా బ్రహ్మాండంగా వచ్చింది. అక్కడ మన వైశ్యాసు అమ్మవారిని పెడుతున్నారు. ఇంకా మేము ఏదో ఇండస్ట్రియల్ సూర్యముని మేమందరం అక్కడ ఇండస్ట్రీ ఉంది కాబట్టి అక్కడ ఒక ఆ ఇండస్ట్రీస్కి సంబంధించిన అవి చేయాలని ప్రయత్నంలో జరుగుతుంది. ఇంకా సద్దెల్దిన రోడ్లో వచ్చే అన్ని మతాలది సాయిబాబా దగ్గర ఉంటుంది పుట్టబడితే, ఆ సిస్టంలో అది చేయాలన్నాం, చేస్తాం. అలానే మరి దేవుడి దయ వలన శివాలయం కూడా
కొద్దిగా కళ్యాణ మండపం పోయినది, దాన్ని చేపించారు. సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ మాట్లాడినాను, మేమంతా బ్లాకులు కూడా తెచ్చినాం, పెద్ద పెద్ద బ్లాకులు తెచ్చినాము. ఆ గోడ ఉంది కదా వెనకల్ది, అది తీసేసి ఎన్నికి కట్టాలని. కానీ అక్కడ ఏం ముట్టాలన్నా కానీ పర్మిషన్ కావాలి. నేను ఆ రోడ్డు వేసి ముగ్గులు వేసాడు, నా మీద కేసు పెట్టినారు. పెడితే పెట్టిన ఏం కావాలి, 140,000 ఇది ఒకటి, అట్లేం లేదు. కానీ బాధాకరం ఏమంటే మన నవరాత్రులు కూడా బాగా జరగలే. మరి ఎందుకు జరగలేదు మీరే చెప్పండి. బాగా జరిగినా మా ఆడపిల్లలు చెప్పాలా, బాగా జరిగినాయా పోయినసారి మన నవరాత్రులు చెప్పాలా. అసలు మననే ఏమైంది చింతల వెంకట స్వామిలో? ఎంతమంది వచ్చినారు చేతులు ఎత్తండి. నమస్కారం. ఏం చేస్తున్నారు ఇళ్ళల్లో? హౌస్ వైఫ్ అంటే ఏమి ఇంట్లో కూర్చొని కాదు. హౌస్ వైఫ్ అంటే ఒక మంచి అడ్మినిస్ట్రేటర్. మొగుడు తెచ్చి ఒక 10,000, కొందరికి 10,000 ఇస్తారు, కొందరికి 5,000 ఇస్తారు, కొందరికి 50,000 ఇస్తారు ఇల్లు జడపమంటే. మీరు 30 రోజులు రాసుకుంటారు. ఎందుకు ఇంట్లోనే కూర్చుంటున్నారు? రండి బయటికి, సమాజ సేవ చేయండి. మీకు తెలుసో దేలో మీకు బీపీలు ఎందుకు వస్తాయంటే వేరే ఆలోచన లేదు. ఎలా చంపాయాలా, కొడుకును ఎలా పెంచాలనేది కూడా లేదు. వాడు ఎట్టు తిరిగి చదువుకొని వాడు ఇంజనీర్ అయ్యి ఇదే దేశంలో ఉన్నారు. కానీ మా ఇంటి ముందర పెద్ద గ్రౌండ్ ఇది. మేము చిన్నప్పుడు మేమంతా బాల్ కోసం పరిగెత్తేవాళ్ళం, వెనకలు నిలుచుకొని. ఈరోజు చెప్తున్నా, కొందరు ఉన్నారు తల్లుల్లో, ఆడ మా ఇంటి దగ్గర స్కేటింగ్ ఉంది. నేను చూస్తుంటా అదే పనిగా పిలుచుకొని వచ్చి వాళ్ళకు ఆ స్కేటింగ్ నేర్పించడము, ఇంకోటి నేర్పించడము జరుగుతుంది. మీలో ఎంతమంది ఉన్నారు యాక్టివ్గా చెప్పండి. చదువు నో మోర్, చదువు ఫ్యూచర్ నో మోర్. ఇంకా 1 సంవత్సరం తర్వాత దీన్ని ఏఐతో చెక్కాల్సి పనిలే. ఒక టూల్కు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఫీడ్ చేస్తానే. నేను చైనాకు పోయినా, మీరందరూ టైలరింగ్ తెలిసి ఉంటుంది. ఏమ్మా టైలరింగ్ ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. రైట్, గుడ్. ఎన్ని బాబిన్స్ ఉంటాయి? బాబిన్ అంటే తెలుసా? నేను కుడతా. ఎస్, బాబిన్ అంటే అమ్మా మీ మిషన్కి ఎన్ని ఉన్నాయి? ఒకటేనా? మా ఇంట్లో మిషన్ 24 ఉన్నాయి. నవ్వద్దండి. మీ ఫోటో ఇస్తే ఫీడ్ చేస్తే ఇట్ విల్ కమ్ అవుట్ ఆన్ ద కర్చీఫ్ విత్ డిఫరెంట్. ఇప్పుడు ఏమొచ్చింది? నేను చైనాకు పోయినప్పుడు అంటే మా ఇంట్లో లేదు. మళ్ళీ అట్లా అనుకుంటే మళ్ళీ వచ్చారు రేపు నుంచి ఫోటో తీసుకొని వచ్చి. లేదు, నేను చూసిన కొద్దిగా ఎక్కువ బాబిన్స్ ఉండేది మనకు కూడా చిక్కుతాయి. మీకు కావాలంటే జుల్కి మిషన్లో ఉంటాయి, నేర్చుకోండి. ఇంట్లో కూర్చొని ఏమి సమాజానికి సేవ చేయకుండా ఎలా గడుపుతారు మీరు? నాకైతే ఒక్కరు కూడా జవాబు ఇలే. ఫోన్ నంబర్లు ఇచ్చారు. ఏం సేవ్ చేయమంటే ఏం చేయాలండి? మనము మీ తాతలకు మీ నాన్నలకి కనీసం 3-4 ఉండేవాళ్ళు. మీకు పర్మనెంట్గా ఉండే కూలీ ఉన్నాడా మీ ఇళ్ళలో? పర్మనెంట్గా ఉండేవాళ్ళు ఉన్నారా? అంతా అవర్ వాయిస్. ఆ అమ్మాయి ఈజీగా 5-6 మంది ఇళ్ళల్లో పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే అట్లుంది పరిస్థితి. పెద్దగా పెట్టుకోవాలంటే
చాలా డబ్బులు కావాలా. రండి, బయటికి రండి దయచేసి. మీరందరూ వస్తే నందనవనం అవుతుంది. ఏమవుతుంది? తాడిపత్రి. ఇప్పుడే శ్మశానం కూడా అన్నీ పాల్గొంటున్నాం. నన్ను పోలీసు స్వామి నువ్వేమో ఊర్లో రగడ తెస్తావండ్రి. మా ఊరు ఇట్టే చెప్పిన, మా ఊరోళ్ళు మంచోళ్ళు. నా మీద వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. ఏం చేసినా ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి చేస్తాడనే నమ్మకంతో ప్రమాణంగా ఒక్కరు రాలే. కానీ మేము రోజు ఫీల్ అయ్యేవాళ్ళం, ఏందిరా నాయన తండ్రి అని. కొన్ని రోజుల తర్వాత ఈ ముస్లింలను కలిసిన ఇదే సాయిబాబా గుడిలో కూర్చోండి, నాయనా ఎంత మంచి పని చేసినావు నాయనా అని ఒక ముస్లాం వచ్చి, ఈ అమ్మకి ఏం చేసినానో పని అనుకుంటే, నాయనా ఎంత పుణ్యాతుడు నాయన, మా నాన్నగారిని మా ఇంట్లో వాళ్ళని పూడ్చినాం కానీ నీకేం పని ఉంది అవన్నీ తీసి ఆ ఎముకలన్నీ చేర్చి, స్వామి మనం నాలుగు చేసినాం సురమని 4 శాస్త్రోక్తంగా చేసి మళ్ళీ దాన్ని అన్ని అస్థిలను కాల్చి వ్యాన్లు ఇచ్చి అంతా చేసి ఎక్కడికి పంపించినాం? కాశీకి పంపించినాం. ఆడవే అంతా చేసి వచ్చినారు. చాలామంది లేడీస్ నాతో అన్నారు, అయినా మేము లేని పని మీకు చేసినారు. కానీ నేను రోజు ఏమనుకున్నది, ఇది అడి వరకు పోతుంది అనుకున్నా. ఇప్పుడు మొదలుపెట్టినాం. మొత్తం 8 ఎకరాల్లో గార్డెన్ చేస్తున్నాం. మీరు ఆడపిల్లలకు ఒక సపరేట్గా అన్నీ కడుతున్నాం. రూమ్స్, బాత్రూమ్స్, లెట్రిన్స్ అన్నీ కడుతున్నాం. మగవాళ్ళకు కూడా అన్నీ చేస్తున్నాం. మనకు నామదారులు, మోడోళ్ళు అని ఏంటంటే ఉన్నాయి. ఆ సిద్ధాంతంతోనే అన్నీ కట్టిస్తున్నాం. ఇది ఎక్కడ జరగదు. ఆల్రెడీ పైప్ లైన్ వేసినాం. ఇప్పుడు చెట్లకు 9.5 లక్షలు అవుతుంది. దేవుడు ఎందుకో నాకు ఎట్ల తోటి తెచ్చిస్తాడు. మన ఒక ఆయన ఒక 20 రోజు పట్టినాడు, అన్నా నేను 20 లక్షలు ఇస్తా అన్నా, 20 లక్షలు ఇస్తా అని నా ఎంబడి పడినాడు. లేదులే అవసరం లేదులే, దానికి ఆల్రెడీ డబ్బులు ఆ దేవుడు ఇస్తున్నాడు, శివాలయం కోసం నీ డబ్బులు ఖర్చు పెడతా అని చెప్పిన. నిజంగా దేవుడు నాకేం కష్టం కలిపాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, రండి ముందుకు రండి, ఇంకా బాగా చేసుకుందాం. మీ యొక్క సహకారం ఉంటే ఏమవుతుంది? మా స్వామి ఒక ఆయన ఉన్నాడు ఈడ, ఆ పద్యం చెప్తావా? వద్దులే మా స్వామి, నీతో వద్దు. ఎప్పుడు పోతే చెప్తాడు, నాయనా లాస్ట్ గుళ్ళో కూడా పూలు కొనుక్కొని రావడంలే, నువ్వు వేసిన చెట్లతో బిక్కొని వస్తానే ఆయన పద్యం పడతాడు. ఎందుకో ఎవరంటే పిచ్చి. నన్ను ఈడ ఎవరు నిలబెట్టినారు? ఇప్పుడు ఎవరు నిలబెట్టినారు? మీరు. మేము రుణపడి ఉన్నాం. ఏ తప్పు చేసినా దేవుడు క్షమించడు. రండి, నాకు ఆడపిల్లలంటే తెలుసు. బాధలు సుఖాలు ఏమున్నా వాళ్ళ ద్వారానే మనకు వచ్చేది. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు చూడండి, ఒక మంచి పని చేయండి, ఆ రోజు నీ పరిస్థితి వేరే. మళ్ళీ ఈసారి మళ్ళీ ఒక ఫ్యామిలీ టైం ఇస్తే ఈసారి రాలేదని వద్దండి, లేదంటే మీ నంబర్లు ఇవ్వండి, చేద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు మీ చిన్న పిల్లలు ఉన్నారే, వాళ్ళ ఫ్యూచర్ బాగలేదు. ఎవరికైనా పరకబట్టే ధైర్యం ఉండేవాడు చేయెత్తండి.
ఎవరు వాడు ఎత్తాను ఏ గిరుకుంటానో ఎత్తానవా? ధైర్యం ఉంది ఎవరికైనా పరకబడతారా? నిన్న కూడా ఆ కాలనీ లేకపోతే అంత దోశలు వేసుకొని అవి వేసుకొని పిలిచిన అందరు రండి అని నేనే మొదలుపెట్టిన. ఏమి చేయి కడుక్కుంటే అయిపోయి కదా, స్టాండ్ చేయలేడు. ఎందుకు చేయెత్తలేకపోయినారు అంటే మీలో ధైర్యం లేదు. ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉన్నారు? పరకబడితే తప్ప. నేను ఇప్పుడు స్టూడెంట్స్ కూడా బయటికి తేవాలనుకుంటున్నా. వాడు ఇంటింటికి పోయి అంటే ఎక్కువ కాదు కొద్దిగా సేపు తలుపు తడతాడు. అమ్మా చెత్త బయటికి వేయద్దండి అమ్మా. చెప్పండి ఎందుకు ఆ పిల్లోళ్ళని తెస్తాను బయటికి చెప్తాను చేయొత్తండి. ఎవరన్నా జవాబు చెప్పగలరా? దీని విషయం ఎవరన్నా జవాబు చెప్పగలరా? ఎందుకు పిల్లోళ్ళను బయటికి తీసుకెళ్తానా? బయటికి తేవాలని ఉంది. చెప్పండి ఎవరైనా ఆడపిల్లలు చెప్పండి, మీ తోచని చెప్పండి. ఏంటన్నా పిల్లలు ఏమంట ముట్టుకోరు కాదు, నేను ముట్టుకోమండంలే. తలుపు తట్టి చేయొద్దండి అంటానా? అవును. ఎందుకు ఏం చేయరు? నమస్కారం లే నువ్వు కరెక్ట్ పాయింట్ చెప్పినావు. లే తల్లి ఏం కాదురా మనమేరా. కరెక్ట్ కరెక్ట్ చేయరు. కరెక్ట్. కనీసం వాడు ఏం చెప్తాడు, నేనేం చెప్తున్నా, ఇల్లు తలుపు తట్టి అమ్మా చెత్త బయటికి వేయద్దండి పని ఎత్తమనిలే. వాడు 3 సార్లు 10 సార్లు చెప్పినాక ఏం చేస్తాడు? వాడు ఏం చేస్తాడమ్మా? ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. కనీసం ఈరోజు నీకు ఇంకా ఉన్నారు చెత్త ఎత్తేసేవాడు మున్సిపాలిటీ వాడు, పనికి మాలిన కొడుకులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, మున్సిపాలిటీలో పనిచేసే నా కొడుకు చెత్త నా కొడుకులు. మీ ఉద్దేశంలో మేము చెత్త నా కొడుకులం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో ఏమమ్మా వేసేది? సలాక్ 150 రూపాయలు. సలాకులు, లోటాలు, గిన్నెలు, స్పూన్లు 150 రూపాయలు వేసే సలాకు మీరు లోపలేస్తా అంటే మీరు కొన్న సలాకే ఇంకేమేరమ్మా? 160 రూపాయలకు తింటే సోప్ బాక్స్ ఫ్రీ, సోపు అది దాంట్లో ఉండే ప్లాస్టిక్ ఫ్రీ. దాన్ని మీరు కేర్ చేస్తారా? చెప్పండి. ఈ కాలంలో అంటుందేమో, ఈ కాలంలో పిల్లలు ఎత్తారు కాదు, నువ్వు వేయద్దు బయటికి. వాడు ఎట్టే ఎత్తాడు. నేను చెప్తే దడిగా ఉంది, నన్ను తిట్టుకుంటారు, వద్దులే. మీరంతా మారినారు. బ్రహ్మాండం. మీ అమ్మ లిప్స్టిక్ వేస్తానే నువ్వు మారినావే. మార్పు రాకపోతే నేను ప్రమాణంగా సాయిబాబాతో చెప్తాను, నా దగ్గర నుంచి 20 రోజుల నుంచి బాలకృష్ణ పిఏలు నా చుట్టూ తిరుగుతున్నారు. నిన్న కూడా ఉన్నారు రాత్రి. ఎందుకు తెలుసా? వాళ్ళ ఊర్లో ఉండే చెత్త ఎట్లా తీసేయాలని. అనంతపూర్లో 24 కోట్లు ఇస్తారంట. మరి ఎవరిని ఎత్తుతారా? యాడేస్తారు దాన్ని? తీసిపోయి ఇంకోసారి వేసేదే. పాపం బాలకృష్ణ ఏదో సెగ్రిగేట్ చేసినాడు. అన్నా ఒక 7,000 టన్నులు ఎట్లన్నా కానీ నువ్వు ఎల్లంటికి అమ్మి. ఆ 7,000 టన్నులు తేవాలంటే బాడికి ఎంత అవుతుందమ్మా? 2.5 కోటి. నువ్వు చెప్పినావు చూడు ఎత్తారనే,
ఇప్పుడు పరగబడతారంటే ఎవరు ఎత్తకపోతే పర్మనెంట్ స్వీపర్కు 60,000, 50,000, 70, 80, 90, 100, 110, 120. ఎంత తల్లి అమ్మా? ఎంత తెలుసా జీతము? అమ్మా ఆడ మా టీపీఎస్ ఎవరు ఉన్నారా? మున్సిపాలిటీలో ఎవరున్నారైనా లేండి కొద్దిగా. తిరుపతిలోనే నీకెంత జీతం? నీకు జీతం ఎంత? 64. మీ పర్మనెంట్ స్వీపర్కి ఎంత? ఏమంట? ఎంత? 1,20,000. అందుకే మీరందరూ వస్తున్నా. ఎందుకు ఇది టైం తీసుకున్నానంటే ఏం మాట్లాడేది నేను ఎక్కువ లేదు కాబట్టి కనీసం మీ మీద నమ్మకం ఉంది. చూడి మరి ఎంతమంది ఉన్నారు ఈ ఊళ్ళో ఆడవాళ్ళు, మీరు ఎంత గౌరవంగా వచ్చినారు. మీ మీద గౌరవం ఉంది. రండి ముందుకు రండి. ఈడుండే 25 మంది రండి, చూపిస్తారు ఎట్టుంటుందో. నేను బాధపడేదంతా ఫ్యూచర్లో బాగలేదు మన పిల్లల పరిస్థితి. మనకు రాకూడదు ఆ శ్రమ. నెక్స్ట్ టైం వస్తారు చూడండి ఎలా ఉంటుందో. రండి, బయటికి రండి. విల్ మేక్ ఏ బ్యూటిఫుల్ తాడిపత్రి. బాగాలేదా ఇది? వేరే గుళ్ళు ఇట్లుంటాయా? మరి సిస్టమ్ ఆఫ్ ఇక్కడ ఉండేది. మీరు వస్తే కూడా ఇక్కడ పేపర్ వేయరు, చూసారు. గాయత్రి గుడిలో కూడా వేయరు. గాయత్రి గుడి వచ్చినా కానీ మీ గుళ్ళన్నీ మారినాయి. ఓ స్వామి చెప్పు, పదామనండి మీ గుళ్ళన్నీ ఎట్లున్నాయో. ఎస్, మార్పు రావాలంటే ఒకటి బాగుందంటే అందరూ తయారవుతారు. రైట్. మరి ఈ రోజు గురించి మనం చెప్పుకోవాల. పాపం ఈ పెద్ద ఆయన వచ్చి పవన్ షోల్గాంకర్. आपका नाम వచ్చానా? పవన్ సోలంకి. సోలంకి. అహ్మదాబాద్ ఆయన ఇండియా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఆయన ప్రెసిడెంట్. అండ్ యు ఆర్ ద మెంబర్ ఆఫ్ సమ్ వరల్డ్ గిన్నీస్ బుక్ ఆల్సో. World Records of India, but you are not connected with the Guinness Book of World Records? No. Earlier I am working with, but not now. సో మరి ఈయన రావటం ఏదో ఫోన్ చేస్తే పాపం సడన్గా వచ్చేసినాడు. ఒకరోజు నేను లేను, చూసుకున్నాడు. మళ్ళీ పోయినాక రెడ్డి సాబ్ మై సబ్ చెక్ కర్యా, బ్యూటిఫుల్గా ఉంది. ఇట్స్ ఓన్లీ 1 piece. ఇట్స్ ఓన్లీ 1 piece. నో షోలంకర్ భాయ్, it's only 1 piece, so it can be selected as into the records. So we are grateful to you. Valem urikiru. I think you have all the records of all the statues and all, no? yeah, many. Yeah. దాని తర్వాతనే సెలెక్ట్ చేస్తారు. ఏంటంటే రికార్డ్ ఇస్తే ఆయన సూ చేస్తారు. సో మరి పాపం ఇంట్రెస్ట్గా రావడం జరిగింది. మళ్ళీ రెండోసారి రావడం. మరి ఈరోజు చూడే సాయిబాబా గురువారం అది రావడం. లాడ్జ్లో చూసుకున్నట్ట వచ్చిందంట బొమ్మ అని ఇప్పుడు నాకు చెప్తాను. క్యాయే కైకు అని. సో ఇది కూడా ఒక ఆస్పిషియస్ నై సాబ్. ఇట్స్ అన్ ఆస్పిషియస్ డే ఫర్ అస్. మీరందరూ అన్ని విధాల ముందుకు రండి. ఏజ్కు బార్ లేదు. నా గురించి ఏమన్నా నా హెల్త్ ఎంత బాగుందో ఎవరన్నా చెప్పాలంటే సూర్యుమని చెప్తాడు. మీకు ఎవరికి తెలియదు నా పరిస్థితి.
అంత ఎంతో నా భార్య చెప్తాను, నాకు కొడుకు చెప్తాడు లేదు నాకు తెలియదు. వాడు ఎంతసేపు ఉన్నా నాన్న నా కథ చూడు నా కథ చూడు అంటాడు వాడు. మీరు చేసినది వాడి మీద కూడా నమ్మకం ఉండే మీరు చేసినారు. నేను రోజు చెప్తా, అంతకుముందు బాగుండే ఈయన ఇది బరువు అయినా ఇవనికి. డెఫినెట్గా he'll prove himself. That's not a problem. మా బ్లడ్ తాడిపత్రిలో అందరూ మంచోళ్ళు. నేను తిడతానే ఉంటా మిమ్మల్ని, యు ఆర్ ఆల్ గుడ్, అందుకే ఇలా ఉంది. నిన్ననే మా పిల్లోళ్ళంతా పోయినారు. ఏమ్మా ఎక్కడ పోయినరు తల్లి? విజయవాడకు పోయినారు. తాడిపత్రి అంటే ఏమంటారు? జేసీబీ కాదు, వద్దులేప మీతో ఉంటారు. నిజంగా అదే మాట అంటారు ఇప్పుడు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మన అమ్మాయి అధ్యక్షుడు ఏదో దానికి డైరెక్టర్ అయితే చూసానే, ఓ తాడిపత్రి ఏం లేదు నమస్కారం అన్నట్టు. భాస్కర్తో మళ్ళీలే నీకు నమస్కారం పెట్టినాడు లేదు తాడిపత్రి అంటానే. సో राइट మరి आप क्या तो बात करते थोड़ा हाँ बात करेंगे और सर्टिफिकेशन का. సో పెద్ద ఆయన రెండు మాటలు చెప్తాం, ఎందుకంటే ఆడవాళ్ళకి కొంత బరువు అయింది, అప్పుడు వెళ్ళిపోతున్నారు. సరే ఏమే వద్దు, టైం తీసుకోను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.